లెట్స్ గో. పోదాం మనాలి. బాయ్రా, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ బన్నీ వీట్ కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫైనల్లీ మన హిమాచల్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ గ్రూప్ 10వ తారీఖు నుంచి ఉంది. సో మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంటి దగ్గర నుంచి ఒక 35 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో కూడా కంప్లీట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. రీల్ రూపంలో కూడా వస్తుంది మీకు. సో మన థార్ రాక్స్లో నెంబర్ కూడా వచ్చేసింది 4777. సో థార్ రాక్స్లో మనం వెళ్తున్నాం. లగేజ్ ప్యాక్ చేసింది నేను చూపిస్తాను. చూడొచ్చు మీరు. మై గాడ్, ఫుల్ లగేజ్. ఇదేంటో కాదు, మనము మా అమ్మమ్మతోటి హోమ్ మేడ్ మసాలా చేయించాము. ఇదంతా లగేజ్ ఫుల్ ప్యాక్ అయిపోయింది, అసలు ఖాళీనే లేదు. 1 2 3 ట్రోల్ బ్యాగ్స్. ఇది జనాల కోసం ఆక్సిజన్, ఇంకా మన లైక్ రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్, చాలా థింగ్స్ ఉన్నాయి లోపల. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇది రీల్ రూపంలో అయితే 3-4 పాటలు రావచ్చు, బట్ యూట్యూబ్కి మాత్రం ఒకటే వస్తుంది. ఎంతసేపు పడుతుందో మాకు తెలియదు, ఎక్కడెళ్ళి ఆగుతామో మాకు అస్సలు తెలియదు. వెళ్తూనే ఉంటాము, మధ్యలో అలసిపోతే ఒక ప్లేస్లో స్టే చేస్తాము. ఏం జరుగుతుందని చెప్పేసి వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది. సో లెట్స్ గో, టైం వేస్ట్ చేయకుండా బయలుదేరాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 1 డే 15 hours చూపిస్తుంది. 2185 కిలోమీటర్స్. ఆల్రెడీ మేము ఒక 70 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మ్యాప్ పెట్టాను నేను. ఇక్కడ నుంచి నాకు కొంచెం రోడ్డు కొంచెం తెలుసు, ఒక 100 కిలోమీటర్స్ తెలుసు, అక్కడ నుంచి తెలియదు, అందుకోసం ఇది పెట్టాను. ఇక్కడ రోడ్డు వర్క్ నడుస్తుంది, ఆగినాం, మ్యాప్ పెట్టేసా. సో వెళ్దాం కొంచెంసేపట్లో. సో దరిద్రం ఏంటంటే వెళ్ళే దారిలో బ్రిడ్జ్ కూలిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ వెనక్కి వెళ్ళి తిరిగి వేరే దారిలోంచి వెళ్ళాలి. ఇప్పుడు 100 కిలోమీటర్స్ వెనక్కి తిరిగి వెళ్ళాలి. సో దీన్నే ఏమంటారు ఆచారం. సో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 2 గంటల జర్నీ తర్వాత మనం మేడారం చేరుకున్నాం. సో ఈ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం కొంచెం దూరం తర్వాత. యాక్చువల్గా ఈ పాటకల్లా మనం ఎప్పుడో లైక్ నియర్ బై బోర్డర్లో ఉండేవాళ్ళం, ఎంపీ బోర్డర్లో. కాకపోతే ఇక్కడ రోడ్డు బ్లాక్ అవ్వడము, బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఇక వేరే దారి తీసుకున్నాం. సో మెంటలీ ఫిక్స్ అయిపోయినా నేను, మన స్టేట్ దాటిన తర్వాతనే బ్రేక్ తీసుకోవాలి, ఆడే తినాలని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ 1:44 అవుతుంది టైం, ఇంతవరకు ఒక బ్రేక్ తీసుకోవాలి, ఏం తినాలి. కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నా. సో చూపిస్తాం మీకు. ఈ రోడ్డు చాలా బ్యూటిఫుల్ ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో మనం కొత్త బండి తీసుకున్నాము. అండ్ ఆల్సో నెంబర్ ప్లేట్ కూడా 1 week బిఫోర్ రావడం వల్ల మనకి ఫాస్ట్ ట్యాగ్ అనేది చాసిస్ నెంబర్తో ఉంది కానీ నెంబర్ ప్లేట్తో లేదు. కాబట్టి ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఆగి మనం కొత్త ఫాస్ట్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడే ఫైనల్లీగా రోడ్లన్నీ బ్లాక్ అయ్యి ఇటు తిరిగి గోదావరి కనుక వచ్చినాము. జస్ట్ ఇప్పుడే ఫుడ్ తిన్నాం. టైం వచ్చేసి 4:43 అవుతుంది. ఆ ప్లాన్ ప్రకారం అయితే మేము నాగ్పూర్ వెళ్ళి ఆగుదామని చెప్పి అనుకుంటున్నాం. ఆడికి వెళ్ళేదాకా తెలియదు అసలు ఏంటి డిసిజన్ అనేది, మాకే తెలియదు ఇంతవరకు. సో చూద్దాం ఎంతవరకు డ్రైవ్ చేయగలము, వెళ్ళగలము, లేదా మధ్యలో ఎక్కడ రెస్ట్ తీసుకుందామా అనేది ఆన్ ది వేలో చూద్దాం. సో లెట్స్ గో.
సో ఫైనల్లీ టైం వచ్చేసి 5:53 అవుతుంది. తెలంగాణ బార్డర్ దాటేసినాము ఇప్పుడే. సో ఇక కొడతానే ఉండాలి, ఇక కంటిన్యూస్గా ఆగేది లేదు. ఆ ఓపికనంత వరకు కొడతాను, ఏమవుతుందో చూద్దాం. ఇక లెట్స్ గో. సో ఫైనల్లీ నాకు కూడా దాటేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30-12 అయిపోతుంది. సో కంటిన్యూస్గా 13 గంటల నుంచి డ్రైవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు రెస్ట్ కావాలి కాబట్టి భరత్కి డ్రైవింగ్ ఇచ్చి నేను బ్యాక్ సీట్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను చెప్పేసి ఇప్పుడు నేను పడుకుంటా, భరత్ డ్రైవ్ చేస్తాడు. యాక్చువల్లీ ఒక 2 గంటల డ్రైవ్ తర్వాత అందరికీ నిద్ర వచ్చేసింది. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మేమందరం నిద్రపోయాము. అండ్ మళ్ళీ మార్నింగ్ 5:30కి అలా లేచి డ్రైవ్ స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూస్గా భరతే డ్రైవ్ చేస్తున్నాడు. కొంచెం బ్రేక్ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను డ్రైవింగ్. ఇప్పుడే ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం. బండి ఇక పార్క్ చేసి బాత్రూంలో ఫ్రెష్ అయినాం. బ్రష్ చేసి ప్రశాంతంగా ఏదైనా టీ తాగి మనం తినాలి. తిన్న తర్వాత ఇక మళ్ళీ నేను డ్రైవింగ్ ఎక్కుతా. సో వెళ్ళే దారిలో ఫ్రెష్ అయినాం. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర మీరు చూసినట్టు. సో బండి ఇక్కడ పెట్టి ఈ డాబా దగ్గర ఆగినాము. అండ్ ఇక్కడ తినడానికి ఏం లేవు, జస్ట్ టీ ఒకటే దొరుకుతుందంట. సో ఇప్పుడు మేము టీ తాగుతాం. మా దగ్గర ఎలాగో కొన్ని స్నాక్స్ ఉన్నాయి, దారిలో కొనుక్కున్నాయి మనం గోదావరిఖండ్లో. సో అవి తిని వెళ్తాం. ఇక ఛాయ్ తాగేసి దారిలో మనకు దొరికితే లంచ్ చేస్తాం గట్టిగా. ఇక సో వేడివేడిగా టీ తాగుతాం. లెట్స్ గో. నెక్స్ట్ డీజిల్ బ్రేక్, ఫ్యూయల్ బ్రేక్ ఇక్కడ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో గాయస్ ఇంకొక 249 కిలోమీటర్స్ ఉంది గుడ్గాంకి. అండ్ అతి కష్టం మీద అటు ఇటు పడుతూ ఫైనల్లీ ఒక మంచి హైవే ఎక్కినాం. ఇది ఆల్రెడీ సెకండ్ టైం థర్డ్ టైం నేను ఇలా రావడం. అండ్ ఈ హైవే ఎక్కితే ఇక తిరగలేదు, మనకి కంటిన్యూస్గా కొట్టేయచ్చు. 200 కిలోమీటర్స్ కంటిన్యూస్ హైవే ఇది. అండ్ క్రూజ్ కంట్రోల్లో పెట్టేసా, 100 స్పీడ్ పెట్టి. కాళ్ళు మొత్తం రిలాక్స్ పెట్టేసుకున్నాను, హ్యాపీ. సో 200 కిలోమీటర్స్ వరకు నో డిస్టర్బెన్స్. ఎవరైనా అడ్డు వస్తే అప్పుడు బ్రేక్ వేయచ్చు. సో నాకు తెలిసి 200 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఒక నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 2 గంటల్లో రీచ్ అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను, లేదా 2.5 గంటలు. మన వాళ్ళు రకరకాల అలసిపోయి ఫుల్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు. నేనేమో డ్రైవ్ చేస్తాను. లెట్స్ గో. గైస్ ఫైనల్లీ హోటల్కి రీచ్ అయిపోయాను, గుడ్గాం, హర్యానా. సో ప్రమోద్ అన్న తార్ రాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు, రేపు సర్వీసింగ్ చేపిస్తాడు. సో రేపు మొత్తం ఇక్కడే ఉంటాం, ఎల్లుండి బయలుదేరి వెళ్తాం. అండ్ ప్రస్తుతానికి మనం హోటల్కి రీచ్ అయిపోయాం, మన లగేజ్ అక్కడ పెట్టేసినాం. సో దట్స్ ఇట్, ఈరోజు ఇంతే. రెస్ట్ తీసి పడుకుంటాం. నిన్న 1 డే మొత్తము మన బండిని సర్వీసింగ్ ఇచ్చేసి అండ్ ఆల్సో సరోజినీ మార్కెట్లో కొంచెం షాపింగ్కి వెళ్ళి వచ్చినాము. అండ్ ఫుల్ రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాం మనము ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ 10.5 అవర్స్ చూపిస్తుంది. మేము మెల్లగా ఆకుండా వెళ్తాం కాబట్టి 12 గంటలు అవుతుంది. ఆల్రెడీ మేము చాలా దూరం వచ్చేసినాము. 9 hours 3 minutes చూపిస్తుంది, 482 కిలోమీటర్స్. మా టీం ఎనర్జీ చూడండి ఎట్లుంది, ఏమన్నా ఉందా ఎనర్జీ? ఏం లేదు, అంత డల్లే. సో లెట్స్ గో గైస్.
ఇప్పుడు ఒక ప్లేస్లో ఆగినాము. సో వాంగో అనే ప్లేస్లో దోశ ఉంటుంది. హైవేలో ఆగి ఇక్కడ ఫుడ్ తింటున్నాం. గాయ్స్ ఫైనల్లీ మౌంటైన్స్లోకి ఎంటర్ అయిపోయినాము. జస్ట్ ఇట్లా ఎక్కుతుంది ఇప్పుడే కొండ. సో ఇప్పుడు ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటాం. ఇంకా మనం వెళ్ళాల్సింది 189 కిలోమీటర్స్ ఉంది. కొడుతూనే ఉందాం కంటిన్యూస్ నాన్ స్టాప్. అప్పుడు ఎక్కడైనా మంచి సీనరీ వస్తే నేను చూపిస్తాను. సో లెట్స్ గో. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో దీన్ని హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ అంటారు. సో వన్స్ దీన్ని దాటి మనం లోపలికి వెళ్తే మన హిమాచల్ ప్రదేశ్ లోపలికి ఎంటర్ అయినట్టే. అండ్ ఆల్సో ఇక్కడ ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్కి 60 రూపీస్ ట్యాక్స్ లాగా కలెక్ట్ కూడా చేస్తున్నారు. అండ్ ట్యాక్సీ బోర్డుకి ఎంత ఉంటుందో ఐడియా లేదు, మేబీ ఎక్కువనే ఉండొచ్చు. అండ్ ఎల్లో బోర్డుకి ఎక్కువగా ఉంటుంది ఇంకా. అండ్ ఓన్లీ హిమాచల్ వెహికల్స్ మాత్రం డబ్బులు తీసుకోరు. అండ్ ఢిల్లీ నుంచి హిమాచల్ వెళ్ళే రోడ్ అయితే ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా చాలా అప్గ్రేడ్ అయిపోయింది. మధ్యలో కొన్నిసార్లు వరద వచ్చినా సరే ఈ టన్నెల్స్ అయితే ఏదైతే కనిపిస్తున్నాయో దీనివల్ల మన రోడ్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి. అండ్ ట్రావెల్ టైం అనేది కూడా తగ్గేది. గత 3-4 సంవత్సరాల క్రితం అయితే ఒక 15 to 20 అవర్స్ పెట్టేది. బట్ ఇప్పుడు 12 గంటల్లోనే మనము కంటిన్యూస్గా జర్నీ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఆబ్వియస్లీ ట్రావెల్ చేసే వాళ్ళు మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాము, ఫుడ్ కోసం ఆగుతాము, మంచి మంచి సీనరీస్ వచ్చినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కాబట్టి లేట్ అవుతుంది. సో ఫైనల్లీ కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ మనము ఆల్మోస్ట్ మనం మనాలి రీచ్ అయిపోయినట్టే. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి ఇంతే. అండ్ వన్స్ మనాలి వెళ్ళిన తర్వాత మీకు వీడియోస్ వస్తుంటే మర్చిపోకుండా చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.